హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్కి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఈ కేక్ సేమ్ మనం బేకరీలో తెచ్చుకున్న టేస్ట్ లానే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా స్పంజీగా వచ్చింది. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టుకోవాలి. మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్తో అన్ని క్వాంటిటీస్ తీసుకోండి. నేను ఈ కప్తో 1 కప్ మైదాని తీసుకున్నా. మైదాని ఇలా జల్లించుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ మిక్స్చర్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ పంచదారని వేసుకోవాలి. అలాగే దీనికి 1/4 కప్ పెరుగు, ఇంకో 1/4 కప్ బటర్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పచ్చి పాలని అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని మనం మిక్సీలో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ స్మూత్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని చిటికెడు మీద కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదాని ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటున్న దీనికి ఇంకో 1/2 కప్ మిల్క్ అనేది పడుతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కేక్ మౌల్డ్ని తీసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ లేదా బటర్ని తీసుకొని ఇట్లాగా గ్రీస్ చేసుకోవాలి. కొంచెం మైదాని తీసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది మనకి స్మూత్గా సపరేట్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత. ఇప్పుడు దీనికి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవు. మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ నచ్చినవి వేయండి. నేను టూటీ ఫ్రూటీ అలానే కాజు, చెర్రీ వేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టాండ్ వేసి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. దానికి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మౌల్డ్ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత కేక్ అనేది పొంగుతుంది. అప్పుడు చెర్రీస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుంటే కుక్ అయినప్పుడు చాలా బాగుంటుంది. సో కేక్ అనేది రెడీ అయిందా లేదా అన్నది మనం ఏదైనా టూత్ పిక్ని పెట్టి చూస్తే దానికి ఏమి స్టిక్కీనెస్ లేనప్పుడు కేక్ రెడీ అయిపోతుంది. మనం అప్పుడు దాన్ని సపరేట్ చేసేయచ్చు. ఇలా పక్కకు తీసుకున్న చాక్తో ఇలా సైడ్స్ అనుకొని ఏదైనా ప్లేట్ సపోర్ట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకుంటే మనం ముందు డస్టింగ్ చేసుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. అంతే, మన యమ్మీ ఎగ్లెస్ కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. మన న్యూ ఇయర్కి ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఫ్లేవర్ అలానే ఉండేలాగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా, స్పంజీగా, టేస్టీగా అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు కేక్ ఎంత స్పంజీగా వచ్చిందన్నది కూడా నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. అక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా, చాలా స్మూత్గా ఉంది. అట్లానే నేను కేక్ పీస్ని కూడా సపరేట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందన్నది. మీరు చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా 20 to 30 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డివిఎస్ఎస్ తెలుగు. థ్యాంక్ యూ.